మినిఫై బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మినిఫైలో బిజినెస్ లిస్ట్ చేయడం వల్ల చాలా లాభాలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మార్కెటింగ్, లోకల్ కస్టమర్లకు ఎక్కువ రీచ్, డైరెక్ట్ కాల్స్ అండ్ వాట్సాప్ ఎంక్వైరీ, 24/7 ఆన్లైన్ విజిబిలిటీ, సెర్చ్లో ఈజీగా కనిపించడం, నమ్మకం అండ్ బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఎక్కువ లీడ్స్ అండ్ కస్టమర్లు, బిజినెస్ గ్రోత్ వేగంగా. ఇప్పుడే మీ బిజినెస్ను మినిఫైలో లిస్ట్ చేయండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9951505134. హలో నాగనాథ్ గారు. హలో మాధవి గారు. సార్, కుంభరాశి వారు ఒక వ్యక్తితో ప్రేమలో పడడానికి అసలు భౌతిక కారణాలు కానివ్వండి, అలాగే మానసిక కారణాలు కానివ్వండి, ఏమై ఉంటాయి? అలాగే ఈ వాళ్ళు భౌతికంగా ఏం చూస్తారనా? అవునవును. మానసికంగా ఏ లక్షణాలు చూస్తారు. ఓకే. అలాగే ఈ రెండు లక్షణాల్లో వీళ్ళు అంటే ఏ విధంగా బిహేవ్ చేస్తారు వాళ్ళతోటి, ఎటువంటి లక్షణాలతోటి సవరించుకొని ముందుకెళ్తారు అంటే వీళ్ళలో ఉన్న లక్షణాలని వేటిని సవరించుకొని ముందుకు వెళ్తారు అలా. అయితే తరువాత వీళ్ళు ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే ఎదుటి వ్యక్తిలో ఎటువంటి లక్షణాలు ఉండాలి ముఖ్యంగా అని వీళ్ళు కోరుకుంటారు. అసలు వీటి గురించి చెప్పండి. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఫిజికల్ అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ లెవెల్ ఏముంటారు. కానీ కుంభరాశి వాళ్ళలో మీరు చూస్తే చాలా మటుకు వాళ్ళు ఎర్లీ ఏజ్ లో లవ్ లో పడడం అనేది సంఖ్య తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక అంబిషన్, లైఫ్ లో ఏమి చేసినా గానీ మనని ప్రపంచం గుర్తించాలి అనే భావం చాలా బలంగా ఉంటుంది. అమ్మాయికి అయితే ఇంకెక్కువ ఉంటుంది. విమెన్ ఆర్ మోర్ అంబిషియస్ పీపుల్ దాన్ మెన్ బోర్న్ ఇన్ కుంభరాశి. కుంభరాశిలో అమ్మాయిలు చిన్నప్పటి నుంచి కూడా ఎంత బలమైన ప్రణాళికలు వేసుకొని ఆ సెల్ఫ్ డిసిప్లైన్లు ఉంటారంటే ఖచ్చితంగా మనము 100 రూపాయలు సంపాదించాలి. ఆ సంపాదించిన 100 రూపాయలు 40 రూపాయలు మనము వేరే వాళ్ళకి సహాయం చేసే స్టేజ్ లో ఉండాలి. అర్థమే మేడం? ఓన్లీ వాళ్ళ సర్వైవ్ గురించి ఆలోచించరు వాళ్ళు. మనం 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 బిర్యానీ తినాలి, పక్కనోడు కనీసం ఒక పులావాన పెట్టాలనుకుంటారు. అంటే వాళ్ళ థింకింగ్ లోనే ఒక ఎంపతి, సోషల్ ఐడెంటిటీ అండ్ సర్వీస్ మోటివ్ అన్ని వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటాయి. ఈ గొప్ప లక్షణం వల్ల ఏంటంటే వీళ్ళు తొందరగా వీళ్ళ చుట్టుపక్కల వ్యక్తులు, సమాజం ఎలా ఉన్నా కానీ తొందరగా డిస్ట్రాక్ట్ కారు. ఈ డిసిప్లైన్ డొమైన్ లో నుంచి వాళ్ళు డీవియేట్ గారు. చాలా మటుకు మోర్ దాన్ ఐ కెన్ సే 10 మందిలో 8 మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ క్రమశిక్షణతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ లో 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా వాళ్ళలో ఒక అంబిషన్, డిసిప్లైన్ అనేది ఎప్పుడు నిగూఢంగా ఉంటుంది. అలాంటిది వాళ్ళకి 14 ఏళ్ల వయసులో ఎట్లుండొచ్చు అవునా? కాబట్టి కుంభరాశి అమ్మాయిలు మోర్ అంబిషియస్. వాళ్ళకి ఏంటంటే జీవితంలో డబ్బు సంపాదించాలి, అట్ ద సేమ్ టైం గౌరవం కూడా సంపాదించాలి. సో కాబట్టి వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇన్ఫాచ్యుయేషన్ లెవెల్స్ కి చాలా తక్కువ రేటింగ్ ఇవ్వచ్చు వీళ్ళకి. ఓకే, క్రమశిక్షణ, ఆశయము, డబ్బు సంపాదించాలి, ఫ్యూచర్ ప్లాన్స్, సంపాదించిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటివన్నీ వయసు వస్తున్న కొద్దీ వీళ్ళకు పెరుగుతాయి. సో మరి మనం మాట్లాడుతుంది ఏంది, వాళ్ళల్లో ఎదుటి వ్యక్తిని ఆకర్షించడానికి, ఎదుటి వ్యక్తి వల్ల ఆకర్షింపబడడానికి వీళ్ళ లక్షణాలు ఏముంటాయి. సో కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా, కుంభరాశి అబ్బాయిల గురించి చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళు గ్లామరస్ అపియరెన్స్ కి టాప్ ప్రయారిటీ ఇస్తారు. ఒక కుంభరాశి అబ్బాయి వీటిష్ కలర్ ఉన్నాడు, కాస్త బ్లాక్ కాంప్లెక్స్ లో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆపోజిట్ కలర్ ఇష్టపడతాడు. అంటే తెల్లగా ఉండడం, లేకపోతే పచ్చగా, అంటే అట్రాక్టివ్, చార్మింగ్ కలర్ ఉన్నటువంటి అమ్మాయిని ఇష్టపడతారు. అంటే నేను జస్ట్ టాకింగ్ అబౌట్ అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్. ఓకే, ఇది ఓన్లీ సూపర్ఫిషియల్ గా చూడంగానే నచ్చడం, నచ్చకపోవడం అన్నది. అదే ఫీమేల్ అనుకోండి, ఖచ్చితంగా మ్యాన్లీనెస్ ఇష్టపడుతుంది. మీరు తెల్లగా ఉన్నారా, కాదు, మీలో మ్యాన్లీనెస్ ఉందా లేదా చూస్తుంది. అదే విధంగా ఇప్పుడు చాలా మంది మన దగ్గర హీరోల గురించి చెప్పుకుంటుంటాడు, వీడు ఎంత అందంగా ఉన్నాడు, కానీ మ్యాన్లీగా ఉండే వాళ్ళని చూస్తారు వాళ్ళు. చాక్లెట్ బాయ్ టైప్ ఇష్టపడరు వాళ్ళు. దే లైక్ పీపుల్ ఆర్ మ్యాన్లీ. ఇది జస్ట్ ఫర్ అట్రాక్షన్, చూడంగానే ఇట్లా అట్రాక్ట్ అవడానికి. ఇది ఫండమెంటల్. అదే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు, మానసికంగా ఏమి ఇష్టపడతారు వాళ్ళు. వాళ్ళు ఫస్ట్ ఇష్టపడేది ఏంటి తెలుసా మేడం, ఎదుటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు చాలా సౌమ్యంగా విని ప్రశాంతంగా జవాబు చెప్పేటువంటి లక్షణాలు ఉంటాయి చూడండి. దోస్ ఆర్ వెరీ కామ్ అండ్ వెల్ మేనర్డ్, వెల్ డిసిప్లైన్. వాళ్ళకి నచ్చంది, వాళ్ళు అసహించుకునేది ఏంటంటే సెల్ఫ్ బూస్టింగ్.
ఎవడన్నా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు, వాడి డమరుకం వాడే వాయించుకుంటాడు అంటే ఫస్ట్ నిర్దాక్షిణ్యం కట్ చేస్తాడు. ఓకే. ఎందుకంటే వీళ్ళు చాలా మోడెస్ట్ ఉంటారు. వీళ్ళు సింపుల్ డౌన్ టు ఎర్త్ నేచర్. వీళ్ళకి మకర రాశి ఉన్నాడు కూడా ఎవరికి ఉండదు. ఓకే. అంత సింపుల్, అంత మోడెస్ట్ వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎదుటి వ్యక్తి నుంచి? ఒక కుంభరాశిలో పుట్టిన వాడికి నోబెల్ ప్రైజ్ వస్తే మీరు తెలుసుకోవాల్సిందే తప్ప వాళ్ళు వచ్చి మీకు చెప్పరు. నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది అని వాళ్ళు చెప్పరు. వాళ్ళు చేసిన సర్వీస్ చెప్పరు. వాళ్ళు చేసిన దాంట్లో 10% చెప్పుకుంటే ఎక్కువ. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళు ఎలాంటి పార్ట్నర్ ని చూస్ చేస్తారో మీకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ మీరు అన్నారు చూడండి, ఫస్ట్ టూ స్టేజెస్ లో వీళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు, ఆ మిస్టేక్స్ నుంచి వీళ్ళు ఎలా రిఫ్లెక్ట్ అవుతారంటే, వీళ్ళు మిస్టేక్స్ చేసేది ఒకటి ఏముంటుందంటే, వీళ్ళకి చాలా యంగ్ ఏజ్ లో అంటే అర్లీ టీనేజర్స్ లో వీళ్ళు ఒకవేళ మిస్టేక్స్ చేస్తే ఏం చేస్తారంటే, వీళ్ళు ఎవరైతే నాలెడ్జబుల్ పీపుల్ ఉంటారు వీళ్ళ చుట్టుపక్కల, వీళ్ళకి ఎవరన్నా సైకలాజికల్ గా సపోర్ట్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద ఎమోషన్. ఓకే, ఎమోషనల్ సపోర్ట్, ఎమోషనల్ అంటే వీళ్ళ కోసం ఎప్పుడో ఒక వ్యక్తి నుంచోవాలి. వీడు నా వ్యక్తి, ఈ అమ్మాయి నా కోసం నిలబడింది, సో హీఈస్ మైన్ అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తారండి. వాళ్ళ చేతులు వీళ్ళు పక్కా మోసపోతారు. ఎందుకు? ఎదుటి వ్యక్తులు అది నాటకీయంగా చేసిన, ఒక లాభాపేక్షతో చేసిన, వాళ్ళలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ దుర్మార్గపు ఆలోచనలు వీళ్ళు గుర్తుపట్టలేరు. సో కుంభరాశి వాళ్ళు పైకి చూడడానికి చాలా డిస్పాషనేట్, అంటే అంటనట్టు ఉండడం, నా స్వేచ్ఛ నాది, నీ స్వేచ్ఛ నీది, నీ స్వేచ్ఛలోకి నేను రాను, నా స్వేచ్ఛలోకి నువ్వు రావద్దు అనేటువంటి ఒక లిబరేటెడ్ మైండ్ సెట్ లో ఉన్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళంత సెన్సిటివ్, వాళ్ళంత ఎమోషనల్లీ కనెక్టెడ్ పీపుల్ రేర్, చాలా రేర్. ప్లస్ వాళ్ళకి నచ్చేవి ఎవరు ఆపలేరు, వాళ్ళకి నచ్చంది వాళ్ళతో ఎవరు చేయించలేరు. సో ఈ రెండే కదా వాళ్ళకి శాపం కింద మారిన. వాళ్ళకి ఒక అమ్మాయి నచ్చింది, లేదా ఒక కుంభరాశిలో పుట్టిన అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాడు, గై వైన్స్ పానీనే అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎవరి కోసం ఆగరు. 100 రకాలుగా అబద్ధాలు చెప్పి మ్యానిపులేట్ చేసైనా వాళ్ళ గోల్ రీచ్ అవుతారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత రిపెంట్ అయ్యే సందర్భాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి 10 మందిలో 6 ఉంటారు. సో ఇది వాళ్ళ ఇండివిజువాలిటీ అనుకుంటారు తప్ప వాళ్ళకి వాళ్ళ ఆలోచన మీద, వాళ్ళ మొండితనం మీద వాళ్ళ కంట్రోల్ లేదని వాళ్ళు అనుభవంతోనే తెలుసుకుంటారు. అనుభవంతో తెలుసుకున్న చూడండి, కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి 2-3 బ్రేకప్స్ అయినా కానీ వాళ్ళకి లాజికల్ గా తెలుసు వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు. అమ్మాయికి అబ్బాయికి తెలిసి ఉంటది. కానీ వాళ్ళకి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తారు అంటే, వాళ్ళు ఎదుటి వ్యక్తుల ప్రవర్తనని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు మేడం. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఇంటెలిజెన్స్ ఉంటది, కానీ మనుషుల్ని అర్థం చేసుకొని, మనుషుల భావోద్వేగాలకు తగ్గట్టుగా అర్థమై వాళ్ళని అనాలిసిస్ చేసి వాళ్ళు డిస్కనెక్ట్ చేసి తార్కికం ఉండదు. సో కాబట్టి కుంభరాశి వాళ్ళ ప్రేమ, ఈ ఇన్ఫాచ్యుయేషన్స్ అవన్నీ కూడా అవి గ్రాడ్యువల్ గా ఫిలాసఫికల్ వైపు పోతాయి. ఒక ప్రేమ వ్యవహారం ఫిలాసఫికల్ సైడ్ కి పోవడం అంటే అర్థం ఏంటి? దుఃఖభరితం అన్నట్టు కదా. మీరు ఫిలాసఫికల్ సాంగ్స్ వింటారు రోజు? లవ్ సాంగ్స్ వింటారు కానీ ఫిలాసఫికల్ అంటే ఏంటి మేడం? మీరు కోరుకుంది మీకు దక్కనప్పుడే ఫిలాసఫీ వస్తుంది. అంటే నిరాశ నుంచి పుట్టిందే ఫిలాసఫీ. అదేనా? కాబట్టి వీళ్ళ జీవితంలో చాలా మటుకు కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలు అయితే పార్వతీలు, కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మగవాళ్ళు అయితే దేవదాసులు. అంటే 10 మందిలో నేను ఖచ్చితంగా నలుగురు నుంచి 5గురికి రేటింగ్ చేస్తాను. సో వీళ్ళ లైఫ్ లో ఎందుకు ఇలా ఉంటుంది అంటే, కేవలం ఒకసారి వీళ్ళు ముందుకు వెళితే వెనక్కి రారు. వీళ్ళకి ఆ యూటర్న్ తీసుకోవడం, ఎప్పటికప్పుడు మాడ్యులేట్ చేసుకోవడం అన్నది వీళ్ళ వల్ల రాదు. వీళ్ళ రొటీన్ లైఫ్ ని లీడ్ చేస్తారు. సో కాబట్టి చాలా మంది కుంభరాశి వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అదే అడుగుతారు, ఎలా మారాలి సార్, ఎట్లా అసలు మార్చుకోవడం కుదురుతుందని అడుగుతారు. ఎందుకు కుదరదు? జీవితంలో అన్ని మార్చుకోవచ్చు మనం. సో జ్యోతిషం చెప్పింది కూడా అదే. కాబట్టి కుంభరాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ ప్రేమ వ్యవహారంలో, ఒకవేళ వాళ్ళు టీనేజ్ అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ తర్వాత ఒకవేళ లవ్ లో వాళ్ళు ప్రపోజల్స్ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కెరియర్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మేడం. కెరియర్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఈ రెండింటికి ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు. ఆ తర్వాతే వాళ్ళు ప్రాక్టికల్ అవుతారు. అదే మీరు కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్, ఒక స్కూలింగ్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చారు, గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే ఉన్నారంటే క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ కి టాప్ ప్రయారిటీ ఇస్తారు. సో అక్కడ మీరు అవన్నీ చూసుకుంటే వాళ్ళకి అందం నచ్చచ్చు,
అపియరెన్స్ అవి నచ్చచ్చు, అది నచ్చిన స్థాయిలోనే ఉంటుంది తప్ప దాన్ని వీళ్ళు రిస్క్ అడ్వెంచర్ చేసి పరిణామాలు ఏంటో తెలుసుకోకుండా ముందుకెళ్ళిపోయేటువంటి సాహసోపేతమైనటువంటి రాశి కుంభరాశి కాదు. లైక్ మేషరాశి, మేషరాశి వాళ్ళకి ఆ లక్షణం ఉంటుంది, మిథున రాశి వాళ్ళకు ఉంటుంది ఆ లక్షణం, కానీ వీళ్ళకు ఉండదు. ధనురాశి వాళ్ళకు ఉంటుంది, కానీ వీళ్ళు అలా అడ్వెంచరస్ లవర్స్ కిందకి రారు. దే ఆర్ మోర్ ప్రొటెక్టివ్, ఇంటలెక్చువల్ అండ్ మోర్ ఫ్రీడమ్ లవింగ్ కైండ్ ఆఫ్ లవర్స్ కిందకి వస్తారు. సో కాబట్టి వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఎంత స్వేచ్ఛనిస్తారో, ఎంత లాయల్ గా ఉంటారో, ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తారో ఎదుటి వాళ్ళ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అది వీళ్ళకి అదృష్టం బాగుంటుంది దొరుకుతుంది, లేదనుకుంటే మళ్ళీ దేవదాసు పార్వతి అదేమంటారు మున్సిపాలిటీ కుండి కుక్క బ్యాక్గ్రౌండ్ సాంగ్ అది. సో కాబట్టి వాళ్ళు కుంభరాశి వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా నిజాయితీ పరులు, ముక్కుసూటి వ్యవహారం ఉంటుంది, వాళ్ళకి అబద్ధాలు చెప్పి మ్యానిపులేట్ చేయడం రాదు. అదే కదా సమస్య పడుతుంది. సో వాళ్ళు వ్యవహారాన్ని అర్థం చేసుకునే లోపల వాళ్ళకి ఆల్రెడీ అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ప్రేమని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఒక విషయాన్ని కూడా గమనించాలి, ఏంటంటే వాళ్ళకి ఏదైనా నచ్చినప్పుడు అక్కడ వీళ్ళు ఒక స్పీడ్ బ్రేకర్ లాగా స్పీడ్ తగ్గించుకొని అక్కడ కొంచెం ప్రాక్టికల్ గా అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు తొందరగా విడిపోవడానికి ఇష్టపడరు, చాలా చాలా టైం ఇస్తారు, పేషెన్స్ తోనే డీల్ చేస్తారు పార్ట్నర్ ని. కానీ అప్పటికి కూడా ఇంకా వాళ్ళు విషమ పరిస్థితుల్లోకి వస్తే తప్ప వీళ్ళు బ్రేకప్ చెప్పరు, తొందరగా బ్రేకప్ చెప్పరు, తొందరగా ఎదుటి వాళ్ళతో ఓపెన్ అయిపోయి యాస్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అని కూడా చెప్పరు. సో బ్యాలెన్స్డ్గా ఉంటారు ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళ శ్రద్ధ అంతా కూడా కెరియర్ మీద, వాళ్ళ చదువు మీద, లేకపోతే ఇంకా వేరే రంగాల్లో ఎక్కువ ఫోకస్డ్ ఉంటారు వాళ్ళు. కానీ ఈ వ్యవహారము, ప్రేమ, అమ్మాయి అబ్బాయి ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు మనం ఎలిమెంటరీ స్కూల్లో మనము ఒక పలక బల్పం పెట్టుకొని టీచర్ వీళ్ళు రాస్తే బోర్డు మీద రాసుకుంటాం చూడండి, అలానే ఉంటారు వాళ్ళు. సో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఈ వ్యవహారిక పరమైన విషయాల్లో వాళ్ళ అమాయకులు అని చెప్పచ్చు. ఓకే సార్. అయితే వీళ్ళు కుంభరాశి వాళ్ళు కనుక ప్రేమలో వైఫల్యం చెందితే ఎటువంటి మైండ్ సెట్, అంటే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు? అర్థమైందా? కంప్లీట్లీ ఫిలాసఫికల్. ఓకే, అర్థమైందండి? కంప్లీట్లీ ఫిలాసఫికల్. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చోళ్ళు అయిపోతారు వాళ్ళు. అంటే అమ్మాయి మోసం చేస్తే, అబ్బాయి మోసం చేస్తే, అంటే కుంభరాశిలో అమ్మాయి గాని అబ్బాయి గాని వీళ్ళని ఎవరైనా మోసం చేస్తే, అంటే వీళ్ళు ఊహించని విధంగా ఒక సుదీర్ఘకాల రిలేషన్ మెయింటైన్ చేసి నాకు అమెరికా స్టాంపింగ్ అయింది, నీకు అమెరికా స్టాంపింగ్ కాలేదు, నీ కెరియర్ బాగాలేదు, మీ క్యాస్ట్ బాగాలేదు, సడన్ గా కొత్త కొత్త విషయాలు చెప్పి కట్ చేస్తారు. అది వీళ్ళు తట్టుకోలేరు. కుంభరాశి వాళ్ళకి మీరు ఒక రిలేషన్ బ్రేకప్ చేయాలంటే చాలా టైం ఇచ్చి వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ చేస్తే కూడా కష్టం. అట్లాంటిది అబ్రప్ట్ గా ఎవరైనా అమ్మాయి గాని అబ్బాయి గాని కట్ చేస్తే నాకు తెలిసి 90% వాళ్ళు డిప్రెషన్ లో పోతారు. సో ఆ డిప్రెషన్ మోడ్ లో వాళ్ళు ఒకవేళ అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తే కూడా అది కూడా డిఫెన్స్ మెకానిజం. అంటే లోపల బాధపడుతూ ఓడిపోతున్నా గానీ బయట ప్రపంచంతో నేను ఆర్గ్యూ చేస్తా కదా, నన్ను మోసం చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారు. కానీ లోపల ఎలా ఉంది, లోపల బలహీనంగా ఉండి బయట మీరు ఎంత బలంగా ఆర్గ్యూ చేసినా గొడవ పెట్టుకున్నా ఏం రాదు వీళ్ళకి, అది వాళ్ళకి తెలుస్తుంది. సో కాబట్టి 90% నేను రేట్ ఏం చేస్తానంటే కుంభరాశి వాళ్ళకి ఒకవేళ ఎవరైనా మోసం చేస్తే వాళ్ళు ఫిలాసఫికల్ అయ్యి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మూడ్ స్వింగ్స్ అయిపోయి లేదా ఆల్కహాల్ లాంటివి ఏమైనా అడిక్షన్స్ అయిపోయేటువంటి తీవ్రమైనటువంటి స్థాయికి ఒక 2-3 ఏళ్ళు రికవర్ గారు. అయితే నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏముండొచ్చు వీళ్ళకి అంటే, ఒకవేళ వీళ్ళు ఎవరైనా మోసం చేస్తే వీళ్ళు ఖచ్చితంగా మొహం మీద అడుగుతారు, లాగి కొట్టినా కొడతారు, ఉమ్మేసినా ఉమ్మేస్తారు, నీ బతికింతే అని 4 తిట్లు తిడతారు. అది మహా అంటే ఒక అర్ధగంట ఉంటుంది ఆ షో. అదేది T20 మ్యాచ్ లాగా ఉంటది అనమాట, అది టెస్ట్ మ్యాచ్ లాగా ఉండదు. సో తర్వాత మిగతా ఆ మూమెంట్ లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఇక వాళ్ళకి ఇక నరకమే ఉంటది. ఎందుకంటే నేను అలాంటి వాళ్ళని కొన్ని ఏళ్ల తరబడి కౌన్సిలింగ్ చేశా కాబట్టి వాళ్ళందరూ ఇట్లా తిరుగుతున్నారు అక్కడ. మోస్ట్లీ వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు, కనపడరు. వాళ్ళు ఏంటంటే డిస్కనెక్టెడ్ గా డిస్పాషనేట్ ఉంటారు కాబట్టి వాళ్ళు లోపల కూడా అంత బలంగా ఉన్నారని అనుకుంటారు. కానీ వాళ్ళు ఎమోషనల్లీ వెరీ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్లీ క్విక్లీ దే గెట్ డిస్టర్బ్డ్. సో అదొకటి. రెండోది వీళ్ళు ఒకవేళ మూవ్ ఆన్ అవుతారా, సో వీళ్ళు మూవ్ ఆన్ అవుతారు కానీ చాలా సుదీర్ఘ కాలం తీసుకుంటారు వాళ్ళు. మేషరాశి వాళ్ళలాగా, కన్యారాశి వాళ్ళలాగా, ధనురాశి వాళ్ళలాగా తొందరగా అంటే మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం వాళ్ళు కూడా కొంచెం టైం తీసుకుంటారు. కానీ
ఓకే. కుంభరాశి వాళ్ళు చాలా ఫిలాసఫికల్ అయిన తర్వాతనే వస్తారు. ఉమ్. అయితే వీళ్ళల్లో కూడా ప్రేమించడంలో కూడా సెకండ్ కేటగిరీ కూడా చెప్పాలి మీకు. ఏంటంటే ఉమ్. వీళ్ళ ప్రేమలో ఎంత నిజాయితీ, నిబద్ధత, అంకిత భావం ఉంటుందో, అట్ ద సేమ్ టైం వాళ్ళకి సెన్షువల్ రిలేషన్స్ అంటే ఉమ్. ఫిజికల్ ఇంటిమసీ కూడా చాలా ఉంటుంది. ఓకే. సో ఆ ఫిజికల్ ఇంటిమసీకి కూడా వీళ్ళు చాలా మంది ఉమ్. మగవాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే. కుంభరాశిలో పుట్టిన మగవాళ్ళకి ఫిజికల్ ఇంటిమసీ రిలేటెడ్, సెన్షువల్ రిలేటెడ్, ఉమ్. రొమాంటిక్ రిలేషన్స్ లో ఉన్న రిలేషన్ ఉమ్. అట్రాక్షన్ వల్ల కూడా ఓకే. వీళ్ళు కొంతకాలం ఎప్పుడో కట్ చేయాల్సిన రిలేషన్ కూడా వీళ్ళు ఇంకా దాన్ని సాగదీస్తారు. ఉమ్. సో అలాంటప్పుడు వీళ్ళ పర్పస్ ఏంటి అన్నది కూడా వీళ్ళు క్లియర్ గా చెప్పుకున్నప్పుడు చాలా సందర్భాల్లో ఉమ్. ఈ వాలంటైన్ పార్ట్నర్ వల్ల ఓకే. వీళ్ళకి దీర్ఘకాలంగా ఉండేటువంటి పెయిన్ అంటే బాధ వీళ్ళు ఉమ్. తగ్గించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్తారు వాళ్ళు, అవును అవును. సార్ ఆ అమ్మాయి అంటే నాకు నచ్చింది, ఉమ్. నేను ఎప్పుడో లాస్ట్ ఇయర్ 2025 జూన్ లో వదిలేయాల్సింది, ఉమ్. ఇప్పుడు ఫిబ్రవరి వరకు నడుస్తుంది ఉమ్. అన్నప్పుడు ఎందుకు వదిలేయలేదంటే బికాస్ ఐఎమ్ అడిక్టెడ్ టు అవర్ ఫిజికల్ రిలేషన్ అని చెప్పేస్తాడు. ఓకే. కాబట్టి అది దూరం అవుతున్నప్పుడు ఉమ్. నాకు అది వీక్నెస్ కింద మారిపోయింది, అడిక్షన్ కింద మారిపోయింది. కాబట్టి నేను దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేశాను, ఇప్పుడు అది మొత్తం నన్ను డిస్టర్బ్ చేసేసిందని చెప్తాడు. ఉమ్. వాళ్ళు డబ్బులు పోయినందుకు బాధపడరు, ఓకే. అర్థమైందా? ఆ అవును. ఇంటిమెసీ, ఆ టచ్ ఉంటుంది చూడండి, అది పోయినందుకు వాళ్ళు బాధపడతారు. కాబట్టి కుంభరాశిలో ఉన్న వాళ్ళు రెండు రకాలు కూడా ఉంటారు. ఉమ్. ఒక పక్కనేమో ఎక్స్ట్రీమ్ ఎమోషనల్గా ఉండేవాళ్ళు ఉంటారు, ఆ రెండో వైపు వాళ్ళ లోపల ఉన్నటువంటి హార్మోనల్ హైజాకింగ్ నేచర్ ని కూడా వాళ్ళు ఉమ్. ఒక వీక్నెస్ కింద తీసుకొని రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా కుంభరాశిలో మీకు చాలా శాతం కనిపిస్తారు. ఓకే సార్. ఓకే నాగనాథ్ గారు, కుంభరాశి వారి మన వ్యాలంటైన్ లవ్ లైఫ్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.